తిరుపతి కాంట్రావర్సీ కంటిన్యూస్ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒక మిత్రుడు తంది టీవీ అనబడే ఒక ఛానల్, దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అండి. నేను వరుసగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు నేను చెప్తాను. సో మీలో చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్ బేసిస్లో వెళుతూ ఉంటారు కదా. సో మీరు చెప్పండి, ఈయన చెప్తున్న ఈ విషయాలు మీరు అంటే మీ అనుభవం, అక్కడికి వెళ్ళినప్పుడు మీ అనుభవం ఎలా ఉంది, మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు. ఎందుకంటే భావి తరాలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు ఇందులో లడ్డూ విషయం మీకు ఆ విలేకరే అడుగుతున్నారు, ఏమంటే ఈ లడ్డూ కాంట్రావర్సీ ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మాట్లాడారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏం చెప్తున్నారు, మీకు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నప్పుడు అంతకుముందు ఎటువంటి ఒక సిస్టమ్ ఉండేదో, అంటే లడ్డూ తయారీలో ఎలాంటి ఒక సిస్టమ్ ఉండేదో అదే పద్ధతిలోనే కదా మేము కూడా లడ్డూలు తయారు చేశాము. మరి ఇప్పుడు ఇలాంటి ఒక కాంట్రావర్సీ వీళ్ళు కావాలనేసే పొలిటికలీ మోటివేటెడ్ కాంట్రావర్సీని తీసుకువచ్చారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా అని విలేకరి అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట జాగ్రత్తగా వినండి. వీళ్ళు వెండార్స్ను చేంజ్ చేశారు కదా. ఈ వెండార్స్ ఎవరు? నందిని, కర్ణాటకకు సంబంధించిన ప్రముఖ సంస్థ నందిని పాలు. సో నందిని గీకు సంబంధించిన యాజమాన్యము వీళ్ళు మార్చివేశారు. సో ఇప్పుడు మేము నందిని యాజమాన్యాన్ని అడిగాం. వాళ్ళు ఏమన్నారు, మేము తిరుమల తిరుపతి దేవస్థానము బాలాజీ అనబడే వెంకటేశ్వర స్వామి యొక్క హార్డ్ కోర్ డివోటీస్, చాలా పెద్ద భక్తులం కాబట్టి ఇది మేము అదృష్టంగా భావించాం. కాబట్టే గత 40 ఏళ్ల నుంచి మేము చాలా చవక ధరకు ఇలాగ నెయ్యి అనేది సప్లై చేయగలిగాము. ఒకవేళ అంటే ఇవాళ ఒక 400 రూపాయలు అనుకోండి. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయము, 400 రూపాయలకు మీరు నెయ్యి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది దేశీ ఆవుకి సంబంధించిన నెయ్యి అయ్యే అవకాశమే లేదు. సో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తున్నారు, మేము మా ఇళ్లలో హోమం చేసుకుంటామండి, మంచి క్వాలిటీ గీ కావాలి అంటే ఒక 1100 రూపాయలకు దొరుకుతుంది. ఇంకా బల్క్గా కొంటే ఒక 700 రూపాయలు 800 రూపాయలు కూడా ఒక్కొక్కసారి మేము కొంటూ ఉంటాం. అలాంటిది 350 రూపాయలకు 400 రూపాయలకు వీళ్ళు నెయ్యి ఎలా ఇవ్వగలిగారు? సరే, నాకు ఎటువంటి లాభాలు వద్దండి, ఆ బాలాజీ కోసము నేను ఇలా నెయ్యి సరఫరా చేస్తున్నానని చెప్పి నందిని సంస్థ వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, మాకన్నా తక్కువ ఎవరైనా ఇస్తున్నారు అంటే మాకు లాభ ఉపేక్ష లేదు, మేము సర్వీస్గా చేస్తున్నాం, సేవ గురించి చేస్తున్నాం. కానీ దీనికి మించి ఎవరైనా తక్కువకి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో కల్తీ ఉంటుంది. కల్తీ అన్నప్పుడు చూడండి, డాల్డా అనబడే మాట వాడారు ఆయన. డాల్డా అనేది ఒక బ్రాండ్ అండి, హిందుస్థాన్ లీవర్కి సంబంధించిన బ్రాండ్. ఏమిటి ఇది? వనస్పతి. అంటే వనస్పతి అన్నప్పుడు పామాయిల్ నుంచి మీరు తీస్తారు. పామాయిల్ వల్ల మీకు అనారోగ్యం అనేది 100% వస్తుందండి. అలాంటిది మీకు ఇంత చవకగా ఇచ్చినప్పుడు పామాయిల్ మీకు అంటే ఆ కల్తీ అనేది జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు మనం క్వాలిటీ విషయంలో చూడాలి అని అన్నారు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మేము ఇది గత 4.5 ఏళ్ల నుంచి కూడా ఇది చెప్తూనే వస్తున్నాం, మీరు ఆ క్వాలిటీ ఆఫ్ లడ్డూ చూడడం లేదు, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ చూడడం లేదు, దీనిని ఒక దుకాణంలాగా మార్చారు, మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, అది కాదు కదా. సో ఇప్పుడు మీరు గమనించండి, లడ్డూలో గత 4 ఏళ్ల నుంచి ఎంతోమంది, మేమందరం కూడా ఈ లడ్డూలు తిన్నాము, మరి ఈ తేడాను మీరు గమనించారా? మరి ఇందులో పామాయిల్ ఉన్నట్టుగా, పామాయిల్ కల్తీ ఉన్నట్టుగా మీకు అనిపించిందా? ఇది ఫస్ట్ విషయం. ఇక రెండవది డిక్లరేషన్. ఇప్పుడు ఒక క్రైస్తవ వ్యక్తి తిరుమల తిరుపతికి రావాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. అలాంటి చట్టాలు ఎందుకు మీరు పెట్టారు అంటే, ఇప్పుడు మీరు పద్మనాభ స్వామి ఆలయానికి వెళతారు, ఖచ్చితంగా మీరు మీ షర్టు విప్పాలి, అలాగే మీరు ప్యాంటు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు, పంచె కట్టుకోవాలి. ఒక గురువాయూర్కి వెళ్ళండి, మొన్న భద్రాచలం వెళ్ళాం, ఇదే రూలే మీరు ఖచ్చితంగా పాటించాలండి. మీకు మన సనాతన ధర్మము హిందూ ధర్మము ప్రకారం ఇలాగే ఆలయాల్లోకి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు రూల్స్ పెట్టారు. అలాంటిది మీరు చూసారనుకోండి, మీరు ఇప్పుడు వాటికన్ సిటీకి వెళ్ళండి, ఒక క్యాథలిక్ చర్చ్, అక్కడ ఎవరు ఉంటారు? క్యాథలిక్ వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు, ప్రొటెస్టెంట్స్ కూడా ఉండరు. ఇప్పుడు మదర్ తెరెసా గురించి నేను మాట్లాడాను.
అమ్మ మాకు ఒక పాపనో బాబునో ఇవ్వండి మేము పెంచుకుంటాము అంటే ఆవిడ ఫస్ట్ అడిగే ప్రశ్న, మీరు క్రైస్తవులా? అవునమ్మా. మీరు క్యాథలికా ప్రొటెస్టెంటా అని అడుగుతారు. ఒకవేళ మీరు మేము ప్రొటెస్టెంట్ అన్నారనుకోండి, ముందు వెళ్ళి క్యాథలిక్ మతంలోకి మారండి, తరువాత ఇక్కడికి రండి. ఏంటి, క్రైస్తవుల్లోనే మీకు బాప్టిస్ట్ అంటారు, మెథడిస్ట్ అంటారు. అలాగే మీరు ఒక ఇస్లాం మతం అన్నారనుకోండి, సున్నీల కోసం విడిగా మసీదులు ఉంటాయి, షియాల కోసం విడిగా మసీదులు ఉంటాయి. షియా మసీదులో సున్నీ వెళ్ళి ప్రార్థనలు చెయ్యరండి, అలాగే సున్నీ మసీదులో షియాస్ వెళ్ళరు. అంటే సేమ్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ ఇలాంటి వర్గాలు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫెయిత్ని, అంటే మీది నమ్ముతున్నాము, మేము ఈ ప్రార్థనలు ఈ చర్చిలోనే ఈ మసీదులోనే చేసుకుంటాము అంటారు. కానీ ఇక్కడ ఏమైంది, తిరుమలలో ఏం జరుగుతుందండి, క్రైస్తవులు ఉంటారు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అక్కడ ఏమిటి పని? ఇది హిందూ ఆలయం కదా, హిందువులు కదా అక్కడ ఉండాలి, అడిగితే సెక్యులరిజం. సో చూడండి ఎంతెంత తేడాలు ఉన్నాయి. దీనిని మార్చాలి, మార్పులు తీసుకురావాలి అని చెప్పి క్లియర్గా, అంటే ఇలాంటి ఒక క్లారిటీ అనేది మన హిందువుల్లో ఉందా, మన ఆలయాల్లో ఇలాంటి ఒక క్లారిటీ మనం చూస్తున్నామా? ఇదంతా మనము ఇవాళ ప్రశ్నించాలండి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ దర్శన్, ఇవాళ మీకు శ్రీవాణి డొనేషన్స్ అని అంటున్నారు కదా, శ్రీవాణి ట్రస్ట్ కోసం డొనేషన్స్ 10,000 బ్రేక్ దర్శనం, 10,000 రూపాయలు కడితే మీరు విఐపి బ్రేక్ దర్శనం. కానీ మీరు వాళ్ళు ఇచ్చే రిసిప్ట్, మీలో చాలామంది వెళ్ళుంటారు, 10,000 రూపాయలు అంటే ఇవాళ నథింగ్, మీరు డబ్బు కట్టి ఉంటారు, మీకు వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఎంత? నేనైతే వెళ్ళలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వెళ్ళినప్పుడు రిసిప్ట్ వాళ్ళు 10,000 రూపాయలకే ఇచ్చారా? మరి ఈ డబ్బంతా ఏమవుతుంది? మళ్ళీ తిరుపతి హుండీలో ఉండే దోపిడి, పవన్ కళ్యాణ్ చెప్పిన అతి ముఖ్యమైన విషయము. ఇదంతా కూడా మనం డిబేట్ చేయాలండి, మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది హిందువుల మనోభావన. భక్తులు తిరుమల తిరుపతి అన్నప్పుడు మీకు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆలయములో హయ్యెస్ట్ అండి, హయ్యెస్ట్ అన్నప్పుడు ఇది ఎంత సిస్టమేటిక్గా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఆగమ శాస్త్రాల యొక్క నియమ నిబంధనలు మీరు ఎలా పాటించాలి, పూర్తిగా వీళ్ళు డైవర్ట్ అవుతున్నారు. సో ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టి మేము దీని మీదే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము. ఎలా చెప్తున్నారు అంటే, మీకు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండి ఉంటుంది కదండి, అక్కడ మామూలుగా డబ్బు వేసేవాళ్ళు ఉంటారు, బంగారము వేస్తారు, అలాగే మీకు వజ్ర వైడూర్యాలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ ల్యాండ్ పేపర్స్ లిటరల్గా తీసుకొచ్చి ఆ హుండీలో వేసేస్తారు. ఇదైతే నేను పర్సనల్గా చూశానండి, ఎందుకంటే విజిటర్స్ సెల్ అని ఉంటుంది, అందులో నేను ఒక 2 సార్లు వెళ్ళాను. సో ఇలాంటప్పుడు ఈ ల్యాండ్ పేపర్స్ ఉంటాయి చూసారా, ఇవాళ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, లొకేషన్స్ ఏంటి అంటే, ఇది బాలాజీకి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయంటే ఎవరెవరి చేతుల్లోనో ఉంది, ఎవరెవరో ఇది మా ల్యాండ్ అండి అని చెప్తున్నారు. ఒక అర్చకుడు అయితే పింక్ డైమండ్ పోయిందండి, ఎవరో దొంగతనము చేశారు. ఫ్రెండ్స్, పింక్ డైమండ్ అంటే ఎంత అండి? మీరు ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో చూశారు అంటే 10,000 అమెరికన్ డాలర్స్ నుండి 100,000 అమెరికన్ డాలర్స్, 100,000 అమెరికన్ డాలర్స్ అంటే ఒక్కసారి మీరు లెక్క కట్టండి, ఎన్ని కోట్లో చూడండి. సింపుల్గా ఇది పోయిందండి అంటే దీనిని అమ్ముకునే ప్రయత్నాలు కూడా చేశారు. అంటే తిరుపతి హుండీ మీదే వీళ్ళు దోపిడీ చేశారు. సో దీన్నంతా మనం పట్టుకోవాలి కదా. క్వాలిటీ ఆఫ్ లడ్డూ కాదండి, క్వాలిటీ ఆఫ్ దర్శన్ కాదు, క్వాలిటీ ఆఫ్ టెంపుల్ సర్వీస్. మీకు ఆ సేవలు ఎంత అద్భుతంగా ఉండాలి అంటే 1953 దాకా కూడా అందరికీ ఉచిత దర్శనాలే కదా. ఇవాళ దీనిని ఇంత పెద్ద కమర్షియల్ హబ్గా మీరు తయారు చేసి, అంటే హిందువుల నమ్మకము, ఆ మనోభావన, బాలాజీ అనబడే ఆ భగవంతుడి మీద ఉండే అపారమైన భక్తి, దీనిని వీళ్ళు డబ్బుతో కొలమానము చేయడము, ఆ పారామీటర్స్లో దీన్ని ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్గా తయారు చేశారు. దీనిని మార్చాలి అంటే ఎన్నో రకాలుగా మీకు ట్రాన్స్ఫార్మేషన్, రిఫార్మేషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నాము. ఇవాళ ఏదో లడ్డూ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాము అనుకోకండి. ఎప్పటి నుంచో ఈ విషయంలో ఒక క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఒక ఇస్లామిక్ మసీదు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అలాగే హిందూ దేవాలయాలు కూడా ఉండాలి కదా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి,
ఎవరి భక్తి వాళ్ళది, దానికి ఇచ్చే గౌరవాన్ని మనం ఇవ్వాలి కదా అని చెప్పి ఈయన ఎన్నో విషయాలు మాట్లాడారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవాళ్ళు, ఆలయ దర్శనం చేసుకునేవాళ్ళు, మీరు చెప్పండి మీ ఇంప్రెషన్స్ తిరుపతి విషయంలో ఎలా ఉంది. దయచేసి మంచి థాట్ ప్రొవోకింగ్ కామెంట్స్ అనేవి మీరు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.